FTL బఫర్ జోన్లలో కళాశాలలను నిర్మించుకొని విద్యార్థుల రక్తం తాగుతున్న యజమాన్యాలకు కూడా ఇలా గుండెల్లో గుణపమవుతుంది హైడ్రా అనేది ఎక్కడ కూడా బంధుప్రీతి ఉండదు, ఎక్కడ కూడా చుట్టరిక ఉండదు. హైడ్రా అనేది ఒక ఏజెన్సీగా ప్రకృతిని కాపాడడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకృతి బిడ్డగా, ఒక నల్లమల్ల నుంచి వచ్చిన రైతు బిడ్డగా, ఒక పోరాట యోధుడు కాబట్టి ఒక హైడ్రాను ఏర్పాటు చేసి ఒక ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో ఒక రీల్ హీరో కాదు, ఒక రియల్ హీరోగా ఇవాళ ప్రజలుగా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా చేయలేని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో హైదరాబాదు నగర ప్రజలు, పరిసర ప్రాంతాలు, తెలంగాణ ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత పాలకులు 10 ఏళ్లుగా తెలంగాణ విధ్వంసం చేస్తే నగరంలో ఉన్నటువంటి గండిపేట, హిమాయత్ సాగర్, లేకులు, కుంటలు, చెరువుల్ని కబ్జాలు చేస్తే అలాంటి వాళ్లకు, అక్రమార్కులకు గత పాలకులు ఊతమిచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెరువులు, కుంటలు ఎవరు కబ్జా చేసినా, ఎంతటి గొప్పవారైనా, ఎంతటి సెలబ్రిటీ అయినా కూడా హైడ్రాకు బలి కావాల్సిందే, హైడ్రాకు తీసుకునే నిర్ణయానికి, చర్యలకు గురిగాక తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ హైదరాబాదు నగర ప్రజలకు సంవత్సరాల తరబడి ఆనాడు నిజాం నవాబ్ గారు హైదరాబాదు చుట్టుపక్కల నిజాం, హిమాయత్ సాగర్ లాంటి, గండిపేట లాంటి చెరువులని పునరుద్ధరించి నగర ప్రజలకు దాహం తీర్చడానికి మంచినీటి చెరువులను నిర్మిస్తే గత పాలకులు దాన్ని అమలుపరచడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు అనేదానికి అనేక సాక్ష్యాలు మనందరికీ కళ్ళ కథనాలు రోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇవాళ హైడ్రా అనేది సంస్థ ఏర్పాటు చేయడంతో ఇవాళ నిన్న కేతరను ఒక స్వచ్ఛంద సంస్థ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ముఖ్యమంత్రి గారికి జేజేలు పలికారు. ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి అనే ఒక 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇవాళ జనగామ ఎమ్మెల్యే, ఇవాళ అనురాగ్ విద్యా సంస్థల యజమాని ఇవాళ పేద ప్రజల, పేద విద్యార్థుల రక్తం దాగి ఇవాళ వేల కోట్లు సంపాదించుకొని ఆనాడు గత పాలకుల అధికారంలో ఉండి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ బఫర్ జోన్లో 813 సర్వే నెంబర్లో ఇవాళ అక్రమాలు చేపట్టి చెరువుల్ని కబ్జా చేసి యథేచ్ఛగా కాలేజీలు కట్టుకొని వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక ఇరిగేషన్ ఆఫీసర్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని చర్య తీసుకోవాలనే వరకే ఎమ్మటే హైకోర్టుకు వెళ్తాం, మా పైన కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉంది ఈ ప్రభుత్వాన్ని మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నువ్వు ఒక ఉన్నత విద్యావంతుడివి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వే దగ్గరుండి నువ్వు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని హైడ్రాని తీసుకెళ్లి నువ్వు చేసిన తప్పిదాన్ని నువ్వే దగ్గరుండి చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను, ఇతవు పలుకుతా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నగర ప్రజల కోసం ఇవాళ లేకులు, చెరువులు, కుంటల్ని కబ్జా చేస్తే వాళ్ళను కాపాడాలి, ఇది ప్రజల ఆస్తి, ఇది సర్కారు ఆస్తి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తే దాన్ని అమలు చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు దాన్ని స్వాగతించాల్సింది పోయి హైడ్రాని ఏదో రాజకీయ కోణంగా మాట్లాడడం చాలా సిగ్గనిపిస్తూ ఉంది. మీరు చేయలేని పనిని, మీరు గతంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోక వాళ్లతోనే మీరు అంటగాగారు కాబట్టి ఇవాళ ప్రజల ఆస్తిని ప్రజలకు ఉంచాలి, ఇది ప్రకృతి ఆస్తి అని ముఖ్యమంత్రి గారు భావిస్తే దాన్ని కూడా స్వాగతించలేని ఈ సన్యాసులు, ఈ దద్దమ్మలు ఇవాళ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఎవరు చెరువులు, కుంటలు కబ్జా చేసినా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ కూడా బంధుప్రీతి లేదు, ఏ అధికారి ఎవరు ఎంతటి గొప్పవారైనా కూడా నేను ప్రకృతిని కాపాడే విషయంలో నేను వెనుకాడని చెప్పడంతోనే
తెలంగాణ ప్రజలలో ఆయన రియల్ హీరోగా నిలిచిపోయాడు అనేదానికి ఒక నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు కళాశాలలు కట్టినప్పుడు, మెడికల్ కాలేజ్ కట్టినప్పుడు, యూనివర్సిటీ కట్టినప్పుడు అనేక ఉన్నటువంటి చుట్టుపక్కల రైతుల్ని బెదిరించి నీ యొక్క అధికారాన్ని ఉపయోగించి ఇవాళ అనేక రకాలుగా అధికారుల మీద ఒత్తిడి పెట్టి అధికారుల పైన, ఇరిగేషన్ అధికారుల పైన లేదా ప్లానింగ్ ఆఫీసర్ల పైన నీ యొక్క అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా నువ్వు పర్మిషన్ పొందినావు. అది చెల్లదు, ఖచ్చితంగా నువ్వు చర్యకు గురి కావాల్సిందని కూడా ఈ సందర్భంగా గురి చేస్తూ, ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గురి చేస్తా ఉన్నాను. అది అనురాగ్ అయినా, మల్లారెడ్డి విద్యా సంస్థలైనా, తొడలు కొట్టినోళ్ళు, పాలమినోళ్ళు, పూలమినన్నోళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది ప్రజల ఆస్తి. ఇవాళ ప్రజల కోసం ఇవాళ ఆనాడు చెరువులు, కుంటలు నిజాం నవాబు గారు ఇవాళ నగర ప్రజలకు ఇవాళ మంచినీటి చెరువులు నిర్మిస్తే వాళ్ళని కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు.